హలో అండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము టేస్టీ ప్లెయిన్ బిర్యానీ చేసేస్తున్నాము. మాకెంతో ఇష్టమైన ఈ ప్లెయిన్ బిర్యానీ మేము చేసుకునే పద్ధతిలో. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత గరం మసాలా, ఇంకా బిర్యానీ సామాన్లు అన్నీ విడివిడిగానే వేసుకోవాలి. పౌడర్ వేసుకోకూడదు. ఇప్పుడు టమాటో, పుదీనా, కొత్తిమీర ఇది కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి వేసానమాట. ఇది కూడా మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇప్పుడు ఇందులో మనం ఒక 2 అవర్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసాము. ఇది ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ రైస్‌కి పట్టేలాగా. ఇప్పుడు 1కి 1:30 వాటర్ వేసేసాము. ఇప్పుడు కొద్దిగా సరిపడగా సాల్ట్ వేసి ఇలా కుక్కర్ మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు సిమ్ముల్లో పెట్టి వదిలేయండి. విజిల్ రాకపోయినా రైస్ అయిపోతుంది 10 నిమిషాలకి. లేదంటే విజిల్ కావాలనుకుంటే ఒక విజిల్ వచ్చినాక రెండో విజిల్‌కి ఆపేయండి. ఇప్పుడైతే టేస్టీ ప్లెయిన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ బిర్యానీ అంటే మాకు చాలా చాలా ఇష్టం. మామూలుగా అయితే ఇందులో కొబ్బరి పాలు వేసుకుంటారు కదా! మేమైతే ఇలా కొబ్బరి పొడి వేస్తామనమాట. మీరు ఇలా వేసి చూడండి చాలా బావుంటుంది. తినేటప్పుడు క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్లెయిన్ బిర్యానీ.